హలో అండి అందరికీ. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, నిన్న నైట్ నిద్రపోయే ముందు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించారు అనేది చెక్ చేసేద్దాము. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సో నెక్స్ట్ టైం నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ అండి. 30-40% రెజొనేట్ అయితేనే ఇది మీ రీడింగ్ అనుకోండి. ఓకే, ఇది ఎవరైనా చూడవచ్చండి, మేల్ కానీ ఫీమేల్ కానీ, లైక్ మ్యారీడ్, అన్మ్యారీడ్, థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు, లైక్ ఫ్రెండ్స్ కానీ, ఇలా ఎవరైనా చూడొచ్చు. ఎవరికి రెజొనేట్ అయ్యేలాగా వాళ్ళు తీసుకోండి. ఓకేనా. అండ్ మీకు ఎవరికైనా ప్రైవేట్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నేను ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకే, పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అండి, ఫ్రీ కాదు. ఓకే, పర్సనల్ రీడింగ్కి అమౌంట్ పే చేయాలి. పర్సనల్ రీడింగ్ ఛార్జబుల్. మీరు నా వాట్సాప్కి కాంటాక్ట్ చేస్తే ఎంత ఎంత పేమెంట్ ఉంటుంది, ఎంత పే చేయాల్సి ఉంటుంది రీడింగ్ కోసం అనేది నేను చెప్తాను. ఓకే, మీ కెరియర్ గురించి కానీ, లేకపోతే మీ రిలేషన్షిప్లో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా, లైక్ మీ పర్సన్ మీ 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 దగ్గరకు రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది, ఇలా టైం ఫ్రేమ్ క్వశ్చన్స్ అన్నీ ఇవన్నీ పెయిడ్ అండి, పెయిడ్ రీడింగ్కి వస్తుంది. ఓకే, కెరియర్ కానీ, రిలేషన్షిప్ వైజ్ కానీ, ఇంకేదైనా డిస్టర్బెన్సెస్ కానీ, హెల్త్ వైజ్ గైడెన్స్ కావాలనుకున్నా సరే మీరు పర్సనల్ రీడింగ్కి స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మళ్ళీ చెప్తున్నా అండి, కాల్స్ మాత్రం అసలు చేయకండి. మెసేజెస్ మాత్రమే, వాట్సాప్కి మెసేజ్ మాత్రమే చేయండి. ఓకే, మీకు రిప్లై వచ్చేదాకా ప్లీజ్ వెయిట్ చేయండి. మళ్ళీ క్వశ్చన్స్ అడగొద్దు ప్లీజ్. ఓకే, సో రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. అండ్ రీడింగ్ రెసొనేట్ అయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అట్లీస్ట్ 30-40% కనుక మీకు రెసొనేట్ అయింది అనిపిస్తే లైక్ ఇచ్చి ఛానల్కి సపోర్ట్ చేయండి. మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకొంతమందికి మన ఛానల్ అనేది రికమెండ్ అవుతుంది త్రూ మీ లైక్. ఓకే, ఫ్రీ రీడింగ్ తీసుకుంటున్నారు కాబట్టి ఎవరికి పెండింగ్ ఉండకూడదు. సో లైక్ ఇచ్చేసి మీ పెండింగ్ అనేది తీర్చేసుకోండి. అట్లీస్ట్ లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేయండి. సో ఈ రీడింగ్ చూసేటప్పుడు మీ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 times అయినా తలుచుకోండి. వాళ్ళ ఎనర్జీస్ అనేది నాకు కనెక్ట్ అవుతాయి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, మాకు కరెక్ట్గా క్లారిటీ ఇవ్వండి. ఓం నమః శివాయ. జస్టిస్, సన్, టెంపరెన్స్, Queen of Pentacles, Eight of Wands, Ten of Swords, Ten of Cups, Three of Wands,
Knight of Wands, Magician. ఓకే, మీ పర్సన్ మీకోసం ఏం ఆలోచిస్తున్నారంటే ఇక్కడ 3 10s వచ్చాయి, క్లైమ్ చేసుకోండి. ఓకే, 3 10s కాదు 2 10s వచ్చాయి. 10 10 ఈ పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. ఓకే, కింద కామెంట్ సెక్షన్లో ప్లీజ్ అండి. నేను మళ్ళీ మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి రీడింగ్స్ అనేవి చేస్తున్నాను. దయచేసి సపోర్ట్ చేయండి. అండ్ నెగిటివ్గా కామెంట్ చేసే వాళ్ళందరూ ప్లీజ్ అలా కామెంట్ చేయకండి. మీరు ఇంకా వేరే ఛానల్ చూడొచ్చు, ఎంటర్టైన్మెంట్ కానీ ఇంకేదన్నా. ఓకే, దయచేసి నా ఛానల్కి వచ్చేసి మీరు నెగిటివ్గా మాట్లాడద్దు ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి, నేనేం మిమ్మల్ని ఆర్డర్ చేయట్లేదు. వచ్చి చూస్తే సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, ఒక ఆడపిల్లకి సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువు అయినట్టు లేడీసే నెగిటివ్గా కామెంట్స్ పెడుతున్నారు జెంట్స్తో కంపేర్ చేస్తే. సో మూన్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మూన్. సో మీ పర్సన్ మీకోసం చాలా బాధపడుతున్నారు, చాలా డీప్గా హర్ట్ అవుతున్నారు. అండ్ మీ పర్సన్ దగ్గర మీ గురించి ఎవరో బ్యాడ్గా మాట్లాడుతున్నారు. అది వీళ్ళకి తీసుకోలేక మీ రిలేషన్షిప్లో ఎవరో నెగిటివ్ పీపుల్ ఉన్నారు. లైక్ అది వాళ్ళ ఫ్రెండ్స్ అవనియండి, అది వాళ్ళ ఫ్యామిలీ అవనియండి, మీ గురించి ఎవరో నెగిటివ్గా మాత్రం మీ పర్సన్కి చెప్పారు. సో దానివల్ల వీళ్ళు అది నిజమేనేమో అనే భ్రమలో ఉండిపోతున్నారు, బాధలో ఉండిపోతున్నారు. అంతా ఇదేంటంటే ఇల్యూషన్స్, ఊహలన్నమాట. ఏదేదో వీళ్ళే స్టోరీ అల్లేసుకుంటున్నారు. ఎవరో చెప్పిన మాటలు అది వినేసి అది నిజమేనేమో, అంటే నిప్పు లేకుండా పొగ అయితే రాదు కదా, ఎంతో కొంత నా పర్సన్ కూడా ఏమన్నా తప్పు చేసి ఉంటుందేమో, అందుకే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని మీ పర్సన్ వాళ్ళు చెప్పే మాటలన్నీ విని నమ్ముతున్నారు, బాధపడుతున్నారు. ఓకే, చాలా ఊహించేసుకుంటున్నారు, డీప్గా హర్ట్ అవుతున్నారు. సో వాళ్ళకి ఏంటంటే ప్రెజెంట్ ఎటువైపు మీ సైడ్ మాట్లాడాలా లేకపోతే వాళ్ళ సైడ్ ఆలోచించాలా అనేది వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు. ఇక్కడ జస్టిస్ కార్డ్ అదే చూపిస్తుంది. అండ్ ఇది మ్యారీడ్ రిలేషన్షిప్ అయితే కనుక ఎటువైపు మీ పర్సన్కి న్యాయం చేయాలి, ఎవరి తరఫున మాట్లాడాలి, ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరు చెప్పేది నిజం, ఎవరు చెప్పేది అబద్ధం అనేది వీళ్ళు ఒక తేల్చుకోలేకపోతున్నారు, ఒక బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. అది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, వాళ్ళైతే జస్టిస్ చేయలేకపోతున్నారు అని బాధపడ్డారు. అంటే పాస్ట్లో మీ తరఫున వీళ్ళు చాలా బాగా మాట్లాడి ఉండొచ్చు, కానీ ఏంటంటే ప్రజెంట్ మీ రిలేషన్షిప్లో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి ద మూన్. ఓకే, అందుకే వీళ్ళు ఏంటంటే వేరే వాళ్ళు చెప్పిన మాటలు వింటున్నారో నమ్ముతున్నారో నాకు తెలీదు. అందుకే వీళ్ళు మాత్రం మీ నుంచి దూరంగా ఉన్నారు, సపరేషన్లో ఉన్నారు. అండ్ వాళ్ళు కూడా అదే పెయిన్ అనేది అనుభవిస్తున్నారు మీ నుంచి దూరంగా ఉన్నందుకు. సో వాళ్ళకేంటంటే అసలు ఏం చెయ్యాలి, రిలేషన్షిప్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయం అర్థం కావట్లేదు, ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. వీళ్ళు చాలా పెయిన్లో కూడా ఉన్నారండి, చాలా పెయిన్లో ఉన్నారు. ఈ పెయిన్ అనేది వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే మూవ్ ఆన్ అయిపోదామా, ఇంక ఈ రిలేషన్షిప్ ఎండ్ చేసేద్దామా అని కూడా అనిపిస్తుంది వీళ్ళకి ఒక్కొక్కసారి. ఎందుకు నేను ఇంత బాధపడ్డము, ఇంత డీప్గా హర్ట్ అవ్వడము, ఇంత బాధపడ్డము, వదిలేస్తే పోతుంది, కొన్ని రోజులు ఏడ్చి బాధపడి ఊరుకుంటాను, మూవ్ ఆన్ అయిపోదామా అన్నట్టుగా కూడా ఆలోచిస్తున్నారు కానీ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. మీ ఆలోచనల నుంచి వదిలేసి, మీ ఆలోచనల నుంచి
మీ థాట్స్ నుంచి వదిలేసి వాళ్ళు మూవ్ ఆన్ అవ్వాలన్నా సరే అవ్వలేకపోతున్నారు. బికాజ్ మీరిద్దరూ కలిసి ఉన్న హ్యాపీ మూమెంట్స్ వీళ్ళకి గుర్తొస్తున్నాయి. మళ్ళీ నా లైఫ్‌లో మూవ్ ఆన్ అవ్వాలి అనిపించినా సరే, నా సంతోషాన్ని ఎక్కడ కోల్పోతాను, నా హ్యాపీనెస్‌ని ఎక్కడ కోల్పోతాను అని భయపడుతున్నారు, బాధపడుతున్నారు. వీళ్ళకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. మీ సైడా లేకపోతే ఎవరు చెప్పిన మాట వినాలి వీళ్ళకి అర్థం కావట్లేదు. అది. మూవ్ ఆన్ అవుదాము, ఇంకా అక్కర్లేదు ఈ రిలేషన్‌షిప్ ఎండ్ చేసేద్దాము, ఎందుకు ఇంకా ఇంత పెయిన్ అని కూడా వీళ్ళకి అనిపిస్తుంది. కానీ ఏంటంటే మీ నుంచి వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళకి కూడా హ్యాపీగా ఉండరు అన్న విషయం వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఓకే. మీ నుంచి లైక్ మీ ఎనర్జీ నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోతే వాళ్ళు కూడా హ్యాపీగా ఉండరు అని వాళ్ళకి అర్థమవుతుంది. సో మీతో కలిసి ఉన్న పాజిటివ్ మెమరీస్ అవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు. పాజిటివిటీ కావాలి అనిపిస్తుంది. మీతో కలిసి ఇలా హ్యాపీగా వాళ్ళ ఎమోషన్స్ అన్నీ అసలు ముందు ఇంత హ్యాపీగా ఉండేవాళ్ళము. ఒకరికొకరు టైం ఇచ్చుకొని ఒకరి కష్టం ఒకళ్ళు షేర్ చేసుకొని ఇలా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏమైంది? సడన్గా మా రిలేషన్షిప్కి ఏంటి ఒక దిష్టి లాంటిది ఏదైనా తగిలిందా? ఎందుకు మా మధ్య ఇన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయి అని కూడా ఆలోచిస్తున్నారు. ఒకవేళ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కనుక మీ చిల్డ్రన్తో మీ కిడ్స్తో ఇలా హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. అండ్ మీరు లవర్స్ అయితే కనుక ఈ పర్సన్ మీతో ఇలా ఒక హ్యాపీ ఫ్యామిలీ లైక్ మీరు తను ఇలా పిల్లలు ఇలా కలిసి హ్యాపీగా ఉండాలి మేము అని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. ఓకే. వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ కానీ వాళ్ళ ఎమోషన్స్ కానీ ముందైతే మీ మీద చాలా కోప్పడే వాళ్ళేమో, చిరాకు పడేవాళ్ళేమో, ఇప్పుడు అవన్నీ కంట్రోల్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. పేషెన్స్గా ఉంటున్నారు. మేడం మీరేంటి అలా చెప్తున్నారు, మా పర్సన్ మా పైన ఎప్పుడు కోపమే చిరాకే చూపిస్తారు అని అడగొచ్చు. బట్ ఇక్కడ నాకు టెంపరెన్స్ కార్డ్ కనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను. బికాస్ వాళ్ళైతే వాళ్ళ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. బికాస్ ఎందుకంటే వాళ్ళు మేబీ ఈ పర్సన్ మీరు సెపరేషన్లో ఉండి చాలా టైం అయితే అయ్యి ఉండొచ్చు. అండ్ ఇంకా వీళ్ళు మూవ్ ఆన్ కూడా అవ్వలేకపోతున్నారు. ఇక్కడ కూడా మూవ్ ఆన్ అయిపోదాం అనుకుంటున్నారు, బట్ స్టిల్ వెయిట్ చేస్తున్నారు. మూవ్ ఆన్ అవ్వాలా వద్దా, మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు, అవుదాం అనుకుంటున్నారు కానీ అవ్వలేకపోతున్నారు. రీజన్ అది. బికాస్ వీళ్ళకి పాస్ట్ బాగా గుర్తొస్తుంది. 10 ఆఫ్ కప్స్తో పాస్ట్ మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ కానీ ఇదంతా వాళ్ళకి చాలా బాగా గుర్తొస్తుంది. దాన్ని వదిలేయ బుద్ధి కావట్లేదు. మూవ్ ఆన్ అవ్వాలన్నా అవ్వలేకపోతున్నారు. పాస్ట్ బాగా గుర్తొస్తుంది. ఓకే. మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. అండ్ వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడానికి ఒక రిలేషన్షిప్లో ఒక బ్యాలెన్స్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మెయిన్గా వీళ్ళ సెల్ఫ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అది మేల్ అవ్వనియండి, ఫీమేల్ అవ్వనియండి, సెల్ఫ్ పైన బాగా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. లైక్ బాగా ఎక్కువ సంపాదించాలని కానీ, మనీ మైండెడ్. ఈ పర్సన్ మేబీ మనీ మైండెడ్ కూడా అయి ఉండొచ్చు. మనీ బాగా సంపాదించాలి, కెరియర్ పైన బాగా ఫోకస్ చేయాలి. ఓకే. నా సెల్ఫ్ పైన బాగా ఎక్కువ ఫోకస్ చేయాలి. అండ్ బాగా అందంగా కనిపించడానికి కానీ ఇలా లైక్ డైట్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ, చూడటానికి అందంగా కనిపించడానికి ఫిజికల్ అపియరెన్స్ పైన కాన్సన్ట్రేట్ చేయడం కానీ ఇలా కూడా ఎక్కువ చేస్తున్నారు మీ పర్సన్. ఓకే. కింగ్ ఆఫ్ వాండ్స్. వీళ్ళకి మీరంటే చాలా ప్యాషన్ ఉందండి. మీరంటే చాలా ఇష్టము. చాలా ఏమంటారు అంటే మీరు లేకుండా వీళ్ళు ఉండలేరనమాట. చాలా ప్యాషనేటెడ్ ఉన్నారు. మీకోసం కింగ్ ఆఫ్ వాండ్స్ అంటే యాక్షన్. మీకోసం ఏమైనా చేయడానికి ఈ పర్సన్ రెడీగా ఉన్నారు. లైక్
అండ్ ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చెయ్యాలి అని కూడా అనుకుంటున్నారు. వాళ్ళ ఇష్టాన్ని చెప్పాలి, వాళ్ళ ఇష్టాన్ని మీ దగ్గరకు చెప్పాలనిపిస్తుంది, కానీ చెప్పలేకపోతున్నారు. మీరంటే ప్యాషన్ ఉంది, అంటే ఇంట్రెస్ట్ ఉంది, మీరు గుర్తొస్తున్నారు, ఫీలింగ్స్ వస్తున్నాయి. అది ఎక్స్‌ప్రెస్ చెయ్యాలా వద్దా అర్థం కావట్లేదు. ఇదంతా వదిలేసేయి, మన మధ్య జరిగిన గొడవలన్నీ వదిలేసేయి, మనం రిలేషన్‌షిప్ స్టార్ట్ చేద్దామా అని అడగాలి అని కూడా వీళ్ళకుంది. ఓకే. సో వీళ్ళేంటంటే మేనిఫెస్ట్ చేస్తున్నారు. లైక్ మీతో లైఫ్ లాంగ్ ఉందామని ఎఫర్ట్స్ పెడుతున్నారు. వీళ్ళ ఎఫర్ట్స్ ఏంటంటే అది మీకు కొంచెం మ్యానిపులేటివ్‌గా కూడా అనిపించొచ్చు. ఏంటి అంటే అంతా ఒక మాయలాగా అనిపిస్తుంది. అంటే మిమ్మల్ని అంతా మాయ చేసేస్తారు. బికాస్ దే ఆర్ ప్యాషన్. మీరంటే ఇష్టం కదా. సో వాళ్ళేం చేస్తారు, మీరేమో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇలా క్వశ్చన్స్ అడుగుతారు, కానీ వాళ్ళేంటి అదంతా కాదు, నువ్వంటే చాలా ఇష్టం ఇలా. సో ప్యాషన్ ఉన్నారు కాబట్టి మీరంటే ఇంట్రెస్ట్తో మీరు అడిగేదానికి క్వశ్చన్కి ఆన్సర్ చేయకుండా వాళ్ళకేం కావాలి అది మీ దగ్గర నుంచి తీసుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తారు. మెజిషియన్. ఓకే. మాయ చేసేస్తారనమాట. మీ దగ్గరకు వచ్చి మీరేంటి క్వశ్చన్, నా బాధ ఇది, ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, ఇలా మీరు క్వశ్చన్ చేసేస్తారు. కానీ వీళ్ళు మీ దగ్గరికి రాగానే ఏం చేస్తారు, అంతా ఐస్ చేసేస్తారు, మాయ చేసేస్తారు, మ్యాజిక్ చేసేస్తారు. అలాంటి పర్సన్ వీళ్ళు. అంటే మిమ్మల్ని ఇంకా మాట్లాడనియరు. వాళ్ళ వాళ్ళ ఏంటంటే ఇలాంటి పర్సన్స్ ఎక్కడ ఉంటారో అక్కడ అంతా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనేవి అలా జరిగిపోతూ ఉంటాయి అంతే. ఇంక నేను ఇంతకన్నా డీప్గా నేను చెప్పలేను. ఓకే. మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు తన దగ్గరికి రావాలని, తనని అర్థం చేసుకోవాలని. ఇవి మీ పర్సన్ ఆలోచనలు. సో చూద్దాము మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అసలు అని. స్పై చేస్తున్నారండి మీ పైన, బాగా స్పైయింగ్ పెట్టారు. స్పైయింగ్ అనేది బాగా నడుస్తుంది. మీరేమో ఇలా క్వీన్ ఆఫ్ వాండ్స్ చూడండి. ఈమె ఎలా స్టిక్ పట్టుకొని నువ్వు వస్తే ఏంటి రాకపోతే ఏంటి అన్న టైప్లో మీరున్నారు. అది వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. మీరేమో స్ట్రాంగ్ ఉన్నారు, వాళ్ళేమో అంత స్ట్రాంగ్ కాదు, మ్యానిపులేటివ్. అందుకే వీళ్ళు మీ దగ్గరకు వస్తే వీళ్ళ ఆటలు ఏవి మీ దగ్గర గెలవు అనే విషయం వీళ్ళకి తెలుసు. అందుకే ఏం చేస్తున్నారు, మిమ్మల్ని ఒక కంట కనిపెడుతూ ఉన్నారు, స్పై చేస్తున్నారు. సో వీళ్ళు ఏంటంటే కొంచెం మనీ మైండెడ్ లాగా కూడా కనిపిస్తున్నారు. కింగ్ ఆఫ్ పెంటకల్స్. వీళ్ళు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. మేబీ ఈ పర్సన్ మీకు మనీకి ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని దూరం పెట్టుండొచ్చు. అందుకే ఇప్పుడేంటి లోన్లీగా ఫీల్ అవుతున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు. సో 6 ఆఫ్ కప్స్. మీతో రీయూనియన్ అవ్వాలని ఉంది ఈ పర్సన్కి. మీతో తన ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలండి. చాలా ఎమోషనల్గా ఉన్నారు మీ పర్సన్. మీతో ఎమోషనల్గా మళ్ళీ కనెక్ట్ అవుదాము అని కూడా అనిపిస్తుంది. నైట్ ఆఫ్ వాండ్స్. సో ఏదో ఒక యాక్షన్ తీసుకుందాము అనే టైప్లో యాక్షన్ మోడ్లో ఉన్నారు మీ పర్సన్. నైట్ ఆఫ్ వాండ్స్. కానీ ఏం యాక్షన్ తీసుకుంటే మళ్ళీ మీ దగ్గర నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో, మీరు ఎలా రియాక్ట్ అవుతారో, మీరెక్కడ తనని హర్ట్ చేస్తారో అని భయపడుతున్నారు. వాళ్ళకి యాక్షన్ తీసుకోవాలనే ఉంది,
కానీ భయం మాత్రం చాలా ఉంది. బికాజ్ మీరు ఇంత స్ట్రాంగ్ ఉన్నారు కదా, నేనేం యాక్షన్ తీసుకుంటే నా పర్సన్ తర్వాత ఇంకెలాంటి యాక్షన్ తీసుకుంటారో అని భయపడుతున్నారు. సో 3 ఆఫ్ స్వర్డ్స్, చాలా పెయిన్ తీసుకుంటున్నారు, చాలా బాధపడుతున్నారు మీ నుంచి దూరంగా ఉన్నందుకు వాళ్ళు. హార్ట్ బ్రేక్ అన్నట్టు అనిపిస్తుంది. ఓకే, చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. మీరేంటో అంటండి, వాళ్ళని పొగడరంట, వాళ్ళని అస్సలు అప్రిషియేటే చేయరంట. వాళ్ళు అంటే వాళ్ళు మంచి చేసినా అప్రిషియేట్ చేయరంట, చెడు చేసినా అప్రిషియేట్ చేయరంట. చెడు చేస్తే ఎవరు అప్రిషియేట్ చేయరనుకో, వాళ్ళకి అసలు మీరు కాంప్లిమెంట్స్ ఇవ్వరంట. అది వాళ్ళ ఫీలింగ్. అసలు నా పర్సన్ నాకు కాంప్లిమెంటే ఇవ్వదు, నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టినా నన్ను అసలు పట్టించుకోదు. ఓకే, నన్ను అసలు కాంప్లిమెంట్ చేయదు. అని అనుకుంటున్నారు. అండ్ మేబీ వీళ్ళకి మీతో కొంతమందికి ఆల్రెడీ మ్యారీడ్ అయితే కనుక లైఫ్ లాంగ్ మీతో కంటిన్యూ చేయాలని ఉంది. అండ్ ఎవరైతే అన్మ్యారీడ్ ఉన్నారో వీళ్ళకి మీతో మ్యారేజ్ చేసుకోవాలనే థాట్ కూడా ఉంది. ఓకే, 3 ఆఫ్ కప్స్, మీతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి అని కూడా అనుకుంటున్నారు. సెలబ్రేషన్స్ చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారు. అండ్ ఇంకొంతమందికి ఏం చూపిస్తుందంటే, థర్డ్ పర్సన్ నా లైఫ్లో రావడం వల్ల నా పర్సన్ నాకు ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, నన్ను అప్రిసియేషన్ చేయడం కూడా మానేశారు, నన్ను హర్ట్ చేస్తున్నారు. ఇది వాళ్ళ ఫీలింగ్. సో 7 ఆఫ్ వాండ్స్. సో మీరేదో బౌండరీస్ గీసుకొని కూర్చున్నారంట, నేను నీతో మాట్లాడను, నువ్వు అలా ఎందుకు చేసావు, నువ్వు అలా చేయడం వల్లే నేను నిన్ను ఇలా దూరం పెట్టాను, ఇలా మీకు మీరే ఏదో బౌండరీస్ గీసుకొని కూర్చున్నారంట, ఆ పర్సన్తో మాట్లాడట్లేదంట. అది వాళ్ళ బాధ. మీతో చాలా కష్టమైపోతుందంట వాళ్ళు. అంటే 9 ఆఫ్ వాండ్స్. సో ఎదురు చూస్తున్నారు మీకోసం, మీ మెసేజా, కాల్ కోసమా, మీ సైడ్ నుంచి ఏదైనా వస్తే తనకి కమ్యూనికేషన్ చేయడం ఈజీ అయిపోతుంది, మీరేమన్నా కమ్యూనికేట్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నారు. బికాజ్ వాళ్ళు ఇంకా ఎదురు చూసి వాళ్ళకి ఇంకా పేషెన్స్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు. వెయిటింగ్. సో చాలా కాలం నుంచి మేబీ వీళ్ళు మీకోసం వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేసి అలసిపోతున్నారు. మీ నుంచి ఏమైనా కమ్యూనికేషన్ వస్తుందా అని చూస్తున్నారు. కింగ్ ఆఫ్ కప్స్. సో ఏంటంటే ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్ మైండెడ్, చాలా ఎమోషనల్ పర్సన్. కాకపోతే ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు ఎక్కడ మళ్ళీ ఫైర్ అవుతారో, ఎక్కడ మళ్ళీ తను మెసేజ్ చేస్తే మీరు ఎక్కడ బర్స్ట్ అవుట్ అవుతారో, మీరెక్కడ తిడతారో, మిస్అండర్స్టాండ్ చేసుకుంటారో అని తన ఫీలింగ్స్ తను హైడ్ చేసుకుంటున్నారు. ఈ పర్సన్ అయితే మీకు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిన పర్సనే. కాకపోతే మీ సైడ్ నుంచి యాక్షన్ చూసి నేను మూవ్ అవుదాము, ఈ పర్సన్కి సైలెంట్గా ఉండి కూడా మిమ్మల్ని తన వైపుకి ఎలా తిప్పుకోవచ్చు అనేది విషయం ఈ పర్సన్కి బాగా తెలుసు. సో 3 ఆఫ్ పెంటికల్స్. మేబీ ఈ పర్సన్ లైఫ్లో ఎవరో థర్డ్ పర్సన్ ఉన్నారండి. అదే అనిపిస్తుంది నా ఇంట్యూషన్కి కూడా. వీళ్ళకి మీ పైన ఇంత ఫీలింగ్స్ ఉన్నా కూడా థర్డ్ పర్సన్ లైఫ్లో ఉన్నారని వెయిట్ చేస్తున్నారు. ఫీలింగ్స్ అనేది హైడ్ చేసుకుంటున్నారు. చారియట్.
మీతో కలిసి ట్రావెల్ చేయడం అంటే వీళ్ళకి చాలా ఇష్టం. ఓకే. లైక్ మీతో ఆహ్, వాక్ కానియండి, అది బైక్ రైడ్ కానియండి, లేకపోతే లైఫ్ అయినా అవ్వనియండి. మీతో కలిసి ట్రావెల్ చేయడం అనేది వీళ్ళకి చాలా ఇష్టము. ఆహ్, అది. మీతో కలిసి ట్రావెల్ చెయ్యాలి అనుకుంటున్నారు. ద వీల్. ఆహ్, నా టైం చేంజ్ అయితే బావుంటుంది. నా లక్ చేంజ్ అయితే బావుంటుంది. ఆహ్, టైం అనేది నాకు అనుకూలంగా చేంజ్ అయితే బావుంటుంది అని చూస్తున్నారు వీళ్ళు. డెత్. మా మధ్య ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ ఎండ్ అయిపోయి మళ్ళీ మా రిలేషన్ న్యూ స్టార్ట్ అయితే బావుంటుంది. బాగుండు. ఎప్పుడెప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. బికాజ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా చూడండి, 10 ఆఫ్ వాండ్స్. సో వీళ్ళకి మీ నుంచి దూరంగా ఉండడం చాలా బర్డెన్గా కూడా ఉంది. అండ్ వీళ్ళ లైఫ్లో వీళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎక్కువే ఉన్నట్టున్నాయి. అండ్ వీళ్ళు చాలా ప్రెషర్గా అనిపిస్తుంది. లైఫ్ ముందుకు తీసుకెళ్ళడం అనేది వీళ్ళకి చాలా భారంగా ఉంది. ఓకే. ఇంకా ఏంటి, నేను ఇలా ఎలోన్ లైఫ్ ఇంకా ఎంతకాలం లీడ్ చేయాలి అని అనిపిస్తోంది. సో చూద్దాము మీ పర్సన్ నుంచి మీకు ఎలాంటి లవ్ మెసేజెస్ వస్తాయి అని. ఓన్లీ 3 కార్డ్స్ తీసుకుందాం. ఐ గెట్ జెలస్ వెన్ ఐ సీ యూ విత్ సమ్వన్ ఎల్స్. మిమ్మల్ని వేరే వాళ్ళతో ఎవరితో అయినా చూస్తే వాళ్ళు జలసీగా ఫీల్ అవుతారంట. ఇట్స్ జస్ట్ హార్డ్ టు ఫర్గెట్ ద పాస్ట్ సో ఫాస్ట్. అంటే మీకు ఆ పర్సన్కి మధ్య ఉన్న జ్ఞాపకాలు, పాస్ట్ మెమరీస్ అనేవి మర్చిపోవడం వీళ్ళకి చాలా కష్టం అంట. యూ హర్ట్ మీ రియల్లీ బ్యాడ్. మీరు వాళ్ళని చాలా బాగా హర్ట్ చేశారంట. ఇట్ హిట్ మీ లైక్ ఏ హార్ట్ అటాక్ వెన్ యూ లెఫ్ట్ మీ. సో ఇదే ఇక్కడ కూడా వచ్చింది, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్. ఇట్ హిట్ మీ లైక్ ఏ హార్ట్ అటాక్ వెన్ యూ లెఫ్ట్ మీ, అందుకే అంటున్నారు. సో రీడింగ్ ఎంత యాక్యురేట్గా వచ్చిందో మీరే చూడండి. ఓకే. రెజొనేట్ అయిన వాళ్ళు తీసుకోండి, అవ్వని వాళ్ళు యూ కెన్ ఈజీలీ స్కిప్ దిస్ వీడియో. అంతేకాని నేను నా సబ్స్క్రైబర్స్ కోసం, ఎవరైతే నా ఛానల్ ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళ కోసం మాత్రమే ఈ రీడింగ్ చేస్తున్నాను. ఓకే. సో ఇదే అండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ 10-10 ఈ పాజిటివ్ రీడింగ్, ఈ పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. క్లైమ్ చేసుకోవడం వల్ల మీ లైఫ్లో పాజిటివిటీ అనేది పెరగడానికి ఛాన్స్ ఉంది. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.